ఒక మనిషిని రాక్షసుడిగా మార్చడానికి ఒక్క అనుమానం చాలు. ఆ అనుమానానికి మూఢనమ్మకం తోడైతే మొత్తం కుటుంబాలే నాశనమవుతాయి. కేరళలో జరిగిన ఈ సంఘటన ఒక వ్యక్తి తన భార్యను కోల్పోవడానికి కారణం పొరుగు వాళ్ళే అని నమ్మాడు. ఆ నమ్మకం చివరికి ముగ్గురు అమాయకుల ప్రాణాలను తీసింది. ఇది ఒక సీరియల్ కిల్లర్ కథ కాదు, ఒక మనిషి హంతకుడిగా ఎలా మారాడో చెప్పే సంఘటన. పోతుండి గ్రామం అప్పటికే తన రోజువారీ పనుల్లో నిమగ్నమై ఉంది. రాత్రంతా పొలంలో పనిచేసిన 75 ఏళ్ల శివరాజన్ ఇంటికి తిరిగి వస్తుండగా చాలా రోజుల తర్వాత తన పొరుగువాడైనటువంటి 55 ఏళ్ల సుధాకర్ కనిపించాడు. ఎంతో కాలం తర్వాత కలవడంతో అతని యోగక్షేమాలు తెలుసుకోవాలని శివరాజ్ ఇంటి వరకు వెళ్ళాడు. ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకొని మళ్ళీ కలుద్దాం అని చెప్పుకొని శివరాజ్ తన ఇంటికి వెళ్ళిపోయాడు. దాదాపుగా 45 నిమిషాల తరువాత ఉదయం 9:45 ప్రాంతంలో శివరాజ్ తిరిగి పొలం వైపు వెళ్తూ ఉన్నాడు. ఆ సమయంలో సుధాకరన్ ఇంటి ఆవరణలో కనిపించిన దృశ్యం అతన్ని ఒక్కసారిగా షాక్కి గురిచేసింది. సుధాకరన్, అతని తల్లి ఇద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారు. వెంటనే శివరాజన్ పోలీసులకు సమాచారాన్ని అందించాడు. వార్త క్షణాల్లోనే గ్రామం అంతా వ్యాపించింది. పోతుండి ప్రజలు భయంతో ఊరి బస్టాండ్ వద్దకు చేరుకున్నాడు. ఆ సైకో ఇంకా గ్రామంలో ఉంటే మన ప్రాణాలకు ప్రమాదమే అని కొందరు బంధువుల ఇళ్లకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. మరికొందరు ఇళ్లలోనే జాగ్రత్తగా ఉండాలని భావించారు. అయితే ఇంకొందరు ధైర్యం చేసి పోలీసులతో కలిసి హంతకుడి కోసం గాలింపును ప్రారంభించారు. గ్రామస్తులను అంతగా భయపెట్టిన ఆ వ్యక్తి అప్పటికే 3 ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికి సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలతో ప్రాణాల కోసం పోరాడుతున్న తల్లి లక్ష్మిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ ఆమె కూడా కొద్దిసేపటికే కన్నుమూసింది. పోలీసులు వెంటనే దర్యాప్తును ప్రారంభించారు. పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజ్లను సేకరించారు. ఫింగర్ ప్రింట్లు, ఇతర ఫోరెన్సిక్ ఆధారాల కోసం ఘటనా స్థలాన్ని పూర్తిగా పరిశీలించారు. అయితే ఈ కేసులో ఒక విషయం పోలీసులకు ముందే స్పష్టంగా తెలుసు. ఈ హత్యలు ఎవరు చేసి ఉండొచ్చో కూడా వాళ్ళకి తెలుసు. ఆ అనుమానితుడు 55 ఏళ్ల చంతామర. అతను గ్రామానికి సమీపంలోని అడవుల్లో తలదాచుకొని తిరుగుతున్నాడని వారికి సమాచారం ఉంది. కానీ అడవిలో అతను ఎక్కడ దాక్కున్నాడో మాత్రం ఎవ్వరికీ గుర్తించడం సాధ్యం కాలేదు. అతన్ని గుర్తించేందుకు పోలీసులు మొదట అతని మొబైల్ ఫోన్ను ట్రాక్ చేశారు. సిగ్నల్ కొచ్చి ప్రాంతంలోని ఒక క్వారీలో కనిపించింది. వెంటనే అక్కడికి వెళ్ళి విచారించగా ఆ ఫోన్ ప్రస్తుతం వేరే వ్యక్తి దగ్గర ఉన్నట్లు తెలిసింది. ఆ వ్యక్తి పోలీసులకు ఒక కీలకమైన విషయాన్ని చెప్పాడు. బెయిల్పై విడుదలైన తరువాత చంతామర 4 రోజుల పాటు ఇక్కడ పనిచేశాడని, వెళ్ళేటప్పుడు తన ఫోన్ను నా దగ్గరే ఉంచి వెళ్ళిపోయాడని చెప్పాడు. ఆ సమాచారంతో చంతామర అప్పటిలా అడవుల్లో దాక్కుని ఉండడం లేదని పోలీసులు గ్రహించారు. ఇదిలా ఉండగా అతను వరుసగా హత్యలు చేస్తున్నాడన్న వార్తలు చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ చేరిపోయింది. ఇక సుధాకర్ కుటుంబం పరిస్థితి మరింత విషాదకరంగా మారింది. అతని పెద్ద కుమార్తె 22 ఏళ్ల అతుల్య, చిన్న కుమార్తె 19 ఏళ్ల అఖిల మాత్రమే మిగిలారు. ఎందుకంటే వారి తల్లి కూడా కొన్నేళ్ల క్రితమే ఇదే చంతామర చేతిలో హత్యకు గురైంది. ఇప్పుడు ఇతని తండ్రి, అమ్మమ్మను కూడా కోల్పోవడంతో నెక్స్ట్ టార్గెట్ మేమే అన్న భయం ఆ ఇద్దరిని వెంటాడుతూ ఉంది. అయితే అందరిలోనూ ఒక ప్రశ్న తలెత్తింది. ఇంతకీ చంతామరకి సుధాకరన్ కుటుంబంపై ఇంతటి కక్ష ఎందుకు? ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మనం కొన్నేళ్ల వెనక్కి వెళ్ళాలి. అది 2019 ఆగస్టు 31. సుధాకరన్ తిరువూరులోని లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సెలవులు తీసుకొని ఇంటికి వచ్చి పని ముగియడంతో మళ్ళీ పనికి వెళ్ళిపోయాడు. 2 కుమార్తెలు తమ స్కూల్ అండ్ కాలేజీలకి వెళ్ళారు. ఇంట్లో అతని భార్య సజిత ఒక్కరే ఉన్నారు. ఇదే సమయం కోసం చంతామర కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంట్లో ఎవ్వరూ లేరని నిర్ధారించుకున్న తరువాత పదునైన కత్తితో సుధాకర్ని ఇంటివైపు నడిచాడు. ముందు తలుపులు మూసి ఉండడంతో వెనక వైపుగా వెళ్ళాడు. వెనక తలుపులు తెరిచి ఉండడంతో నేరుగా ఇంట్లోకి ప్రవేశించాడు. అనుకోకుండా చంతామరను చూసిన సజిత ఒక్కసారి షాక్కి గురైంది. కానీ ఆమెకు స్పందించే అవకాశం కూడా ఇవ్వలేదు. చేతిలో ఉన్న కత్తితో అత్యంత దారుణంగా పొడిచి అక్కడే హత్య చేశాడు. తర్వాత ఎవ్వరికీ కనిపించకుండా దగ్గరలో ఉన్న అడవిలోకి పారిపోయాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కొన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. హత్య చేసింది అతడేనని స్పష్టమైన సాక్ష్యాలు లభించాయి. అయితే నేరం చేసిన వెంటనే అతను అడవిలోకి పోయాడు అనే విషయం మొదట ఎవ్వరికీ అర్థం కాలేదు. 2 రోజుల పాటు అడవిలో దాక్కున్న చంతామర
చివరకు ఆకలిని తట్టుకోలేక తన అన్న ఇంటికి వెళ్ళాడు. ఈ విషయం తెలుసుకున్న అతని అన్న వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడికి చేరుకొని ఎలాంటి ప్రతిఘటన లేకుండా చంతామరను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను ఈ నేరాన్ని అంగీకరించడంతో కోర్టు అతనికి జైలుకి పంపించింది. కాలం గడిచిన కొద్దీ భార్యని కోల్పోయిన సుధాకరన్ కొంతకాలం తర్వాత రెండో వివాహం చేసుకున్నాడు. తన తల్లి రెండో భార్యతో కలిసి అదే ఇంట్లో నివసించసాగాడు. పెద్ద కుమార్తె అతుల్యకు వివాహం జరిగి అత్తారింటికి వెళ్ళిపోయింది. చిన్న కుమార్తె అఖిల మాత్రం అమ్మమ్మ ఇంట్లో ఉండి చదువుకుంటుంది. అన్నీ మళ్ళీ మామూలు జీవితంగా వస్తున్నాయి అనే సమయంలో మరో సంఘటన ముందుకు వచ్చి పడింది. 2024 డిసెంబర్లో చంతామరకు బెయిల్ మంజూరయ్యింది. అయితే కోర్టులో ఒక స్పష్టమైన షరతు విధించింది. అతను తన స్వగ్రామంలోనికి ప్రవేశించకూడదు. కానీ విడుదలైన కొద్ది రోజులకే ఆ ఆదేశాన్ని అతిక్రమిస్తూ మళ్ళీ గ్రామంలో కనిపించాడు. అతన్ని చూసిన గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గతంలో జరిగిన హత్యలను ఎవ్వరూ మర్చిపోలేదు. ముఖ్యంగా సుధాకరన్ కుటుంబం మరింత భయపడింది. ఎందుకంటే చంతామర ఇల్లు కూడా వాళ్ళ ఇంటి పక్కనే ఉంది. ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి అదే కుటుంబం పక్కన ఉన్న మరో ఇంట్లోకి తిరిగి వస్తే ఆ కుటుంబం ఎంత భయపడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అతుల్య, అఖిల ఇద్దరు ప్రతి క్షణం ఆందోళనలోనే గడిపారు. చివరికి వారు గ్రామస్తులతో కలిసి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు చంతామరను స్టేషన్కి పిలిపించి కోర్టు షరతులను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేసేలా చర్యలు తీసుకుంటామని గట్టిగా హెచ్చరించారు. అయినప్పటికీ ఆ హెచ్చరిక అతన్ని ఆపలేకపోయింది. పోలీసులు కఠినమైన చర్యలు తీసుకునే లోపే మరో వివాదం చోటు చేసుకుంది. చంతామర గ్రామంలో తిరుగుతున్నాడు అనే విషయం తెలిసినప్పటి నుంచి సుధాకరన్ అప్రమత్తం అయ్యాడు. తిరువూరు నుంచి సెలవులు తీసుకుని ఇంటికి వచ్చిన అతను ముందు జాగ్రత్తగా తన రెండో భార్యను ఆమె పుట్టింటికి పంపించేశాడు. అలాగే తన ఇద్దరు కుమార్తెలను కూడా ఈసారి ఇంటికి రావద్దని, ఉన్న చోటే జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. 2025 జనవరి 27న ఉదయం శివరాజన్ తనను కలిసిన కొద్దిసేపటికే సుధాకరన్ బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. అదే సమయంలో చంతామర కత్తితో అక్కడికి చేరుకున్నాడు. ఎలాంటి మాట లేకుండానే సుధాకరన్పై దాడి చేశాడు. అప్పుడు అరుపులు విని బయటికి వచ్చిన అతని 75 ఏళ్ల తల్లి అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆమెపై కూడా విచక్షణారహితంగా దాడి చేశాడు. ఇద్దరు తీవ్ర గాయాలతో కుప్పకూలిపోయారు. అక్కడి నుంచి వెళ్లే ముందు చంతామర మరో ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ అదృష్టవశాత్తు ఆ సమయంలో ఆ ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో మరో ప్రాణ నష్టం తప్పింది. తరువాత మళ్ళీ అతను సమీపంలో ఉన్న అడవిలోనికి పారిపోయాడు. దర్యాప్తు కొనసాగిస్తుండగా చంతామర ఇంట్లో ఒక ఖాళీ విషం సీసాని పోలీసులు చూశారు. అతను ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు అనే అనుమానం కలిగేలా కావాలనే ఆ సీసాను అక్కడే వదిలి వెళ్ళినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ నాటకాన్ని నమ్మినట్లు నటించిన పోలీసులు బహిరంగంగా గాలింపు తగ్గించినట్లు కనిపించారు. తాము వెతకడం ఆపేశారని చంతామర నమ్మాడు. అదే రాత్రి ఆకలితో ఇంటికి తిరిగి వచ్చిన చంతామర కోసం పోలీసులు ముందే మాటు వేసి ఉన్నారు. ఇంట్లో అడుగు పెట్టగానే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చంతామర సంచలన విషయాలను వెల్లడించాడు. తన భార్య తనను వదిలిపెట్టి వెళ్ళడానికి కారణం పొరుగువారేనని ఒక నకిలీ మంత్రగాడు చెప్పడంతో ఆ మాటలు నిజమని నమ్మాడు. ఎలాంటి ఆధారాలు లేకుండానే సుధాకరన్ భార్య సజిత తన కుటుంబాన్ని విడదీసిందని భావించి 2019లో ఆమెను హత్య చేశాడు. జైల్లో నుంచి బెయిల్పై బయటికి వచ్చిన తరువాత తనలో పగ ఏమాత్రం తగ్గకపోవడంతో సుధాకరన్ మరియు అతని తల్లి లక్ష్మిని కూడా హత్య చేశాడు. దర్యాప్తులో సుధాకరన్ కుటుంబానికి చంతామరకు మధ్య ఎటువంటి స్థల వివాదాలు కానీ వ్యక్తిగత శత్రుత్వాలు లేవని పోలీసులు నిర్ధారించారు. ఈ హత్య వెనుకాల అసలు కారణం చంతామర ఆత్మన్యూన్యతాభావం, భార్యపై అనుమానం, మూఢనమ్మకాలు మాత్రమే కారణంగా ఉన్నాయి. ఒక వ్యక్తి మనసులో పుట్టిన అనుమానం, అదుపు తప్పిన కోపం చివరికి ఒక అమాయక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. ప్రస్తుతం చంతామర జైల్లో ఉన్నాడు. కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ కేసు గురించి మీ అభిప్రాయం ఏమిటి చెప్పండి. చంతామరకు కఠినమైన శిక్ష పడాలా వద్దా అనే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి నిజమైన క్రైమ్ కథలు, మిస్టరీ కథలు, ఆసక్తికరమైన డాక్యుమెంటరీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయడం మర్చిపోవద్దు. మరో ఆసక్తికరమైన కేసుతో త్వరలో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. జై హింద్.